సో ఈ వెబ్సైట్ ఓపెన్ చేయడానికి గూగుల్లోకి వచ్చి GSWS హెల్పర్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. ఇక్కడ కనపడుతుంది కదా GSWS హెల్పర్ అని, దానిపై క్లిక్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, దీని ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఈ వెబ్సైట్లో అప్లికేషన్ ఫామ్స్ అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి సంబంధించి ప్రతి స్కీమ్కి సంబంధించిన అప్లికేషన్ ఇందులో ఉంటాయి. అది ఏదైనా వాహన మిత్ర, తల్లికి వందనం, క్యాస్ట్ అప్లికేషన్లు, ఇన్కమ్ అప్లికేషన్లు, ప్రతిదీ ఏదైనా ఇందులోనే ఉంటాయి. ఆ తర్వాత గవర్నమెంట్ అఫీషియల్గా రిలీజ్ చేసిన జీవోలు ఏదైనా ఇందులో చూసుకోవచ్చు. సో ఇక్కడ అప్లికేషన్ ఫామ్స్పై క్లిక్ చేయండి. ఈ విధంగా వస్తుంది, చూసారు కదా. సచివాలయానికి సంబంధించిన ప్రతి స్కీమ్కి సంబంధించిన A to Z ప్రతి అప్లికేషన్ ఇందులో ఉంటాయి. ఆధార్కి సంబంధించిన అప్లికేషన్లు ఉంటాయి, ఓటర్ కార్డుకి సంబంధించిన అప్లికేషన్లు, అలాగే మీ సేవకు సంబంధించిన అప్లికేషన్లు, అన్నీ ఇందులో ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఇక్కడ అప్లికేషన్లు ఎలా ఉన్నాయో పీడిఎఫ్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, వాహన్ మిత్ర న్యూ అప్లికేషన్ ఫామ్ అని ఉంది కదా, దీనిపై ఇక్కడ ఇలా క్లిక్ చేస్తారు. చూసారు కదా, వాహన మిత్ర దరఖాస్తు ఫారం 2526. ఇది మీరు ఇక్కడ నుంచి తీసుకొని ప్రింట్ ఇచ్చుకోవచ్చు అనమాట, ఇక్కడికి వచ్చేలాగా. ఆ తర్వాత ప్రతిదీ ఉంటుంది. రేషన్ కార్డుకి సంబంధించి చూడండి, రేషన్ కార్డ్ న్యూ కార్డ్ అప్లికేషన్, ఇక్కడ క్లిక్ చేయండి. ఇది కొత్త రైస్ కార్డు కొరకు దరఖాస్తు ఫారం. సో మీరు సచివాలయంకి వెళ్ళి అక్కడ ప్రింట్ అడగకుండా ముందుగానే మీరు మీ మొబైల్లో నుంచి ఓపెన్ చేసుకుని అప్లికేషన్ ప్రింట్ తీసుకొని అది నింపి మీరు సచివాలయానికి అయితే వెళ్ళొచ్చు. ఎందుకంటే సచివాలయంలో కొన్నిసార్లు సర్వర్ లేకపోవచ్చు, ప్రింటింగ్ సమస్యలు ఏమైనా ఉండొచ్చు. అందువల్ల మీరే స్వతహాగా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. A to Z ప్రతి అప్లికేషన్ అందులో ఉంటుంది. చూడండి, రేషన్ కార్డు స్ప్లిట్టింగ్, రేషన్ కార్డు మెంబర్ అడిషన్, రైస్ కార్డ్ మెంబర్ డిలీషన్, రైస్ కార్డ్ సరెండర్, రైస్ కార్డ్ అడ్రస్ చేంజ్, ఆ తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ చూడండి ఫాము, ఇది క్యాస్ట్ అప్లికేషన్ ఫామ్ అనమాట. ముఖ్యంగా ఇంటర్నెట్ సెంటర్స్ ఎవరికైతే ఉన్నారో అలాంటి వాళ్ళందరికీ ఇది చాలా ఉపయోగపడుతుంది. A to Z అన్ని అప్లికేషన్లు ఒకే చోట దొరుకుతాయి అన్నమాట. ఇది ఇన్కమ్ అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నాను. ఇది చూసారు కదా, ఇన్కమ్ అప్లికేషన్. స్టూడెంట్స్ ఎవరైనా సరే ఇక్కడ నుంచి మీరు నేరుగా డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని ఫిల్ చేసుకొని అయితే సచివాలయానికి వెళ్ళొచ్చు. ఆ తర్వాత ఇంకా ప్రతిదీ OBC సర్టిఫికేట్, ఇది సీనియర్ సిటిజన్ కార్డ్ అప్లికేషన్, ఇది చూసారు కదా, సీనియర్ సిటిజన్ అప్లికేషన్ ఫామ్ అనమాట ఇది. దాని తర్వాత డెత్ సర్టిఫికేట్, సదరం స్లాట్ బుకింగ్ ఫామ్, ఈశ్రమ్ అప్లికేషన్, షాప్ రిజిస్ట్రేషన్ ఫాము, మ్యారేజ్ సర్టిఫికేట్ అప్లికేషను, న్యూ పెన్షన్ అప్లికేషన్ ఫామ్, ఇది న్యూ పెన్షన్ అప్లికేషన్ ఫాము మీకు ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ అప్లికేషన్ ఇది. సో ఈ విధంగా చూడండి, EBC, EWS ప్రతిదీ కూడా చూడండి ఎంత లిస్ట్ ఉందో. ప్రతిదీ కూడా మీరు ఈ వెబ్సైట్లో నుంచి పీడిఎఫ్లో చాలా ఈజీగా అప్లికేషన్లు అయితే సేవ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ అయితే ఇచ్చుకోవచ్చు. సూపర్ వెబ్సైట్ ఇది, GSWS హెల్పర్ అనమాట. ఇక్కడ వరకు ఉన్నాయి. దీని తర్వాత చూడండి, ఇక్కడ మీకు ఆధార్ క్యాంప్స్ అని కనబడుతున్నాయి కదా. కొన్నిసార్లు గవర్నమెంట్ ఫ్రీ ఆధార్ క్యాంప్స్ పెడుతుంది కొన్ని డేట్స్లో, స్పెషల్ డేట్స్లో. ఆ టైంలో అక్కడికి వెళ్తే ఫ్రీగా ఆధార్లో ఏమున్నా సర్వీసులు ఫ్రీగా చేసుకోవచ్చు. రీసెంట్గా చూడండి, ఇక్కడ క్లిక్ చేయండి, ఆధార్ క్యాంప్స్ అని క్లిక్ చేస్తే దసరా సెలవుల్లో ప్రత్యేక ఆధార్ అని వచ్చింది. సో 23 నుంచి 26 వరకు రీడ్ మోర్ కొడితే చూడండి, సెప్టెంబర్ 23 నుంచి 26 అయిపోయింది. బాల ఆధార్ నమోదు, ఆధార్ అప్డేట్, ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్, బయోమెట్రిక్ అప్డేట్, ఈ సర్వీసులు అయితే ఆ 4 days ఇచ్చారు. అట్లాగా ఆధార్కి సంబంధించిన ఇంకేమున్నా సరే క్యాంపులు అలాంటి ఇన్ఫర్మేషన్ అంతా చూసుకోవచ్చు.
ఆధార్ సర్వీసులకు సంబంధించిన ఇన్ఫర్మేషను. ఇక్కడ చూసారు కదా, ప్రతిదీ ఎన్ని సర్వీసులు ఉన్నాయో అన్నీ కూడా, ఏ స్కీమ్కి సంబంధించిన ఆ స్కీమ్కి సంబంధించిన అప్లికేషన్లు అన్నీ, లేకపోతే ఆ స్కీమ్కి సంబంధించిన అప్డేట్ ఇన్ఫర్మేషన్ అంతా ఇందులో మనకైతే అవైలబుల్గా దొరుకుతుంది అనమాట. ఇప్పుడు తల్లికి వందనం క్లిక్ చేద్దాం. చూడండి, తల్లికి వందనం డబ్బులు పెడితే ఇలా చేయండి. రీడ్ మోర్. తల్లికి వందనం పథకం పేమెంట్ పడిన వారి కోసం. సో ఇది ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట. ఈ GSWS హెల్పర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాదండి, మీకు ఇంకోటి చూపిస్తాను. జీవోస్, గవర్నమెంట్ ఏదైనా జీవోస్ రిలీజ్ చేస్తే అది రైట్ అనమాట, అంతేగాని ఫేక్ ఇన్ఫర్మేషన్ అయితే కాదు. జీవో రిలీజ్ చేయకుండా ఏది అమలు కాదు. అలాంటి జీవోస్ ఇష్యూ అయినవన్నీ కూడా మనం చూసుకోవచ్చు. చూసారు కదా, అన్నిటికీ జీవోలు ఎలా ఉన్నాయో, అఫీషియల్గా జీవోస్ అన్నీ కూడా మనం ఇందులో పడి చూసుకోవచ్చు. అందువల్ల ఈ GSWS హెల్పర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ముఖ్యంగా స్కీమ్కి సంబంధించిన ప్రతి అప్లికేషన్ ఫామ్ అయితే మనం ప్రింట్ తీసుకోవచ్చు ఎక్కడికి వెళ్ళకుండా. కాబట్టి దీన్ని అయితే యూజ్ చేసుకోండి.